Problem number 4. Consider a random process x of t is equal to a cos omega t plus theta, where a and omega are constants and theta is random variable uniformly distributed over 0, comma 2 pi. Determine x of t is Whitson stationary or not. First point, x of t is Whitson stationary, then must and should satisfy two conditions. That is, one is the mean value is constant. And the second one, the autocorrelation function is in terms of tau, that is time difference. If x of t satisfies these two conditions, then it is to be Whitson stationary. So, okay, first one, వాడు ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని టీటా ఈజ్ ర్యాండమ్ వేరియబుల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నాం. అంటే ఎఫ్ టీటా ఆఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/b మైనస్ ఏ, వేర్ హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ బి అవుతుంది, లోయెస్ట్ వాల్యూ ఏ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఆఫ్ ద లిమిట్ ఏ అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2π రేడియన్స్, 0 otherwise. So this is the condition. And the given x of t function, x of t is equal to a cos omega t plus theta. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే మీన్ వాల్యూ కాన్స్టెంట్ అని చూపించాలి ఒకటి. రెండోది ఆటో కొరలేషన్ ఫంక్షన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టవ్ అని చూపించాలి. ఫస్ట్ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈస్ ద మీన్ ఈ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, జనరల్ ఫార్ములా ఏంటంటే మనకి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. కానీ ఇక్కడ మనకి టీటా ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ర్యాండమ్ వేరియబుల్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతాయి అంటే లిమిట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది టీటా వాల్యూ మనకి 0 to 2π రేడియన్స్. సో ఇంటిగ్రల్ 0 to 2π ఎక్స్ ఆఫ్ టీ అంటే ఈ ఫంక్షన్ దట్ ఈజ్ ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ టీటా ఇంటూ ఇక్కడ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కాదండి, ఎఫ్ టీటా ఆఫ్ టీటా వాల్యూ ఎంత అంటే 1/2π డి టీటా. సో ನಾವು దాన్ని ఇంటిగ్రేషన్ చేసాము అంటే ఏ కాన్స్టెంట్ బై 2π కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాం ఆఫ్ కాస్క్ ఇంటిగ్రేషన్ సైన్, దట్ ఈస్ సైన్ ఒమేగా టీ ప్లస్ టీటా డివైడెడ్ బై డెరివేటివ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఫంక్షన్. ద డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 and the derivative of theta is equal to 1 of the limit 0 to 2π. That is equal to a by 2π of sin theta దగ్గర 2π అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసామంటే 2π ప్లస్ ఒమేగా టీ మైనస్ లోయర్ లిమిట్ సైన్ థీటా దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసాము అంటే 0 ప్లస్ ఒమేగా టీ. దట్ ఈస్ ఈక్వల్ టు 2π రేడియన్స్ ఈజ్ నథింగ్ బట్ 0 అన్న 2π రేడియన్స్ అన్న రెండు సేమ్ అమ్మాయి, ఎందుకంటే కోఆర్డినేట్ సిస్టంలో 0 degrees, దిస్ π/2 రేడియన్స్ అండ్ దిస్ ఈజ్ π రేడియన్స్, దిస్ 3π/2 రేడియన్ and once again this is 2π radians. That means that 0 degrees is equal to the 2π radians. So finally which is equal to sin omega t minus sin omega t. Both sin omega t and minus sin omega t cancel, which is equal to 0. Therefore the mean value is equal to e of x of t is equal to 0. So this is the first condition. And now we calculate the autocorrelation function. Autocorrelation function అంతా calculate చేయాలి. సో ఆటోకొరలేషన్ ఫంక్షన్ అంటే మనకి ఏమవుతుంది ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ టీ కామా టీ ప్లస్ టౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ ది ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఎంత ఇచ్చాం మనం క్వశ్చన్లో ఆల్రెడీ ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ టీటా. సో ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ టీటా ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ అమ్మ. సో సెకండ్ టర్మ్ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ అంటే ఇదేమొస్తుంది మనకి ఏ కాస్ ఒమేగా ఆఫ్ టీ ప్లస్ టౌ ప్లస్ టీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాస్
ఒమేగా టీ ప్లస్ టీటా ఇంటూ కాస్ ఒమేగా టీ లోపల మల్టిప్లై చేస్తే ఒమేగా టీ ప్లస్ ఒమేగా టౌ ప్లస్ టీటా. సో నో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్ అమ్మ, దాన్ని బయట రాయాలి. అప్పుడు ఏ స్క్వేర్ బయట రాసి 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేయండి. అప్పుడేమవుతుంది ఈ ఆఫ్ 2 కాస్ ఒమేగా టీ ప్లస్ టీటా ఇంటూ కాస్ ఒమేగా టీ ప్లస్ ఒమేగా టౌ ప్లస్ టీటా ప్లస్ టీటా. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మనకి 2 కాస్ ఏ కాస్ బి లాగా ఉన్నాం. 2 కాస్ ఏ కాస్ బి అంటే మనకి రిలేషన్ ఏం తీసుకున్నప్పుడు కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బిగా తీసుకుంటాం. సో ఇందాక లాస్ట్ ఈక్వేషన్ మనకి ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఈ ఆఫ్ 2 కాస్ ఒమేగా టీ ప్లస్ టీటా ఇంటూ కాస్ ఒమేగా టీ ప్లస్ ఒమేగా టౌ ప్లస్ టీటా. సో దిస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ఈ ఆఫ్ 2 కాస్ ఏ కాస్ బిని మనం కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బిగా రాయొచ్చు. సో దట్ ఈస్ కాస్ ఏ ప్లస్ బి, ఏ అంటే ఇదమ్మా, బి అంటే ఇది, ఏ ప్లస్ బి ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ 2 ఒమేగా టీ ప్లస్ ఒమేగా టౌ టీటా ప్లస్ టీటా 2 టీటా ప్లస్ కాస్ ఏ మైనస్ బి omega t cancel, theta also cancel. So finally we get the value minus omega t. Cos of minus theta is equal to cos theta. Therefore, a square by 2 e of cos 2 omega t plus omega tau plus 2 theta plus cos omega t. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ప్రెషన్ అప్లై చేద్దాం. సో దిస్ is equal a square by 2 is constant. Now the expectation of x of t general form integral minus infinity of x of t into fx of x dx. ఇక్కడ వచ్చేసరికి ఇంటిగ్రల్ 0 to 2 pi ఆఫ్ x of t దగ్గర ఇది మొత్తం ఉంది అంటే cos 2 omega t plus omega tau plus 2 theta plus cos omega tau into f theta of theta. The value of f theta of theta is 1 by 2 pi d theta. So 1 by 2 pi also constant got బయట రాయండమ్మా. ఫైనల్లీ a square by 4 pi ఇంటిగ్రేషన్ చేస్తున్నానండి. కాస్ట్ ఇంటిగ్రేషన్ సైన్. సో దట్ ఈస్ సైన్ 2 omega t plus omega tau plus theta 2 theta by the derivative of f of x. The derivative of 2 omega t 0. The derivative of omega tau 0. The derivative of 2 theta with respect to theta తో చేస్తున్నాం కాబట్టి 2 theta value 1 plus here cos omega tau is completely constant ఎందుకంటే with respect to మన ఇంటిగ్రేషన్ చేస్తాం d theta. So that's why it is completely constant. The integration of 1 is equal to theta of the limit 0 to 2. Now apply both the limits. This is equal to a square by 4 pi into upper limit sin 2 omega t plus omega tau plus 2 into 2 pi అంటే 4 pi minus sin 2 omega t plus omega tau 2 into 0. So that is 0 whole divided by 2 plus cos omega tau into upper limit 2 pi minus lower limit 0. So this is equal to a square by 4 pi into ఇందాక చెప్పాం 4 pi 2 pi is nothing but 0 degrees. 0 degrees 2 pi degrees and 4 pi radians all are to be same and every 2 pi radians is equal to 0 degrees equivalent. So that's why this value becomes simply sin 2 omega t plus omega tau plus 0 minus sin 2 omega t plus omega tau already 0 whole divided by now these two values are to get cancelled plus ఇక్కడ 2 pi minus 0 అంటే 2 pi మిగులుతుంది కాబట్టి 2 pi cos omega tau. So finally this is equal to a square by 4 pi into 2 pi cos omega tau. Pi cancel, 2 1 that 2 2 the cancel. Finally this is equal to a square by 2 cos omega tau. So ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాం మనకి ఫస్ట్ పాయింట్
the mean value E of x of t is equal to 0 వచ్చిందండి. అంటే this is constant value. Condition 1 is satisfied. And second one, the autocorrelation function rxx of t comma t plus tau find out చేస్తే its value is a square by 2 cos omega t. అంటే that means that it is function of tau only. ఇక్కడ ఎక్కడా కూడా మనకి t అనే టర్మ్ రాలేదు. It is function of tau. That is time difference. Therefore, it satisfies both the conditions. Therefore, the given function is a Whiteson stationary random process. The given function is Whiteson stationary random process. So, this is the condition. This is problem number 5. X of t is defined. X of t is equal to a sin omega t plus theta, where omega and theta constants and a is a random variable uniformly distributed over 0, 2 pi. Define whether X of t is Whiteson stationary or not. So already మనం ఇప్పుడే ఫోర్త్ ప్రాబ్లం డిస్కస్ చేసాం. సో ఇందాక దీనికి ఒకే ఒక డిఫరెన్స్. సో ఇన్ ద అబౌవ్ ప్రాబ్లం x of t is equal to a omega t plus theta, but here a sin omega t plus theta, and in the previous problem theta is uniformly distributed, but here a is uniformly distributed. Therefore f a is equal to 1 minus a. So b means largest value b and smallest value a. 1 by b minus a, that is equal to 1 by 2 pi. So 0 less than or equal, theta less than or equal 2 pi. So 0 otherwise. So Whiteson stationary and మనకి 2 points satisfy చేయాలి. The first one is the mean value is constant. The mean is constant. So first we find mean value. Integral minus infinite to infinite x of t into fx of x dx actually. But ఇక్కడ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మనకి 0 to 2 pi. సో ఇంటిగ్రల్ 0 to 2 pi x of t. బట్ ఇక్కడ మనకి fx of x లేదండి, fa of a ఉంది, fa of a dA. సో ఇన్ x of t దగ్గర x of t వాల్యూ, fa of a దగ్గర fa of a వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. x of t వాల్యూ is a sin omega t plus theta and fa of a is 1 by 2 pi. ఏ కాన్స్టెంట్ 1 by 2 pi కాన్స్టెంట్ బయట రాసామమ్మా. సో ఫైనల్ మనకి ఏం మిగులుతుంది, సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటా. ద సైన్ ఫంక్షన్ ఆల్సో కాన్స్టెంట్. వై బికాజ్ ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ చేస్తున్నాం కాబట్టి ఇందులో సైన్ మనకి ఏ టర్మ్ లేదు, ఇది కూడా కాన్స్టెంట్. అంటే అప్పుడు ఇంటిగ్రల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే 2 pi హోల్ స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్. 2 pi హోల్ స్క్వేర్ అంటే 4 pi స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్. పై క్యాన్సల్, 4 క్యాన్సల్. ఫైనల్ మనకి ఏం మిగిలింది, ఇక్కడ పై మిగిలింది కాబట్టి పై సైన్ ఒమేగా టీ ప్లస్ థీటా. పై సైన్ ఒమేగా టీ ప్లస్ థీటా. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీన్ వాల్యూ కాన్స్టెంట్ రావాలి. కాన్స్టెంట్ అంటే జస్ట్ లైక్ 0 కానీ 5 కానీ 1/2 కానీ ఎక్సెట్రా ఇలా వస్తే కాన్స్టెంట్ అండి. కానీ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లో ఉంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టెంట్. సో డైరెక్ట్ చెప్పేయచ్చు, సో ఇట్ నాట్ సాటిస్ఫైస్ ద Whiteson stationary బికాస్ ద మీన్ ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ Whiteson stationary. బట్ రెండో కండిషన్ ఏంటంటే ద correlation function is must be in terms of tau. అది సాటిస్ఫై అయినా సరే ఫస్ట్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఆటోమేటిక్ ఇది Whiteson కాదు. బట్ అయినా సరే మనం వదిలేయండి, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాము. సో సెకండ్ థింగ్, ద ఆటో correlation function rxx tau is equal to e of x of t into x of t plus tau. So the is equal to formula is integral minus infinite to infinite x of t into x of t plus tau. ఇక్కడ మనకి ఫంక్షన్ ఏ కాబట్టి fa of a dA. So actually the value of fa of a is equal to 1/2 pi. సో ఇక్కడ మిస్ అయిందమ్మా, 1/2 pi into dA. ఆ 1/2 pi బయటకు వస్తుంది కాబట్టి 1/2 pi బయట రాస్తాం. ఇంటిగ్రల్ 0 to 2 pi a sin omega t plus theta into a sin omega t. చూడండి సెకండ్ ఫంక్షన్ మనకి t plus tau రాయాలి కాబట్టి omega of t plus tau plus theta multiply omega t plus omega tau plus theta d theta. So that is dA. So that is equal to 1/2 pi integral 0 to 2 pi a into a square sin omega t plus theta into sin omega t plus omega tau plus theta into dA. So now ఫంక్షన్ అంటే ఇప్పుడు సైన్ రెండు కూడా మనకి వేరియబుల్స్ కాదు, ఇక్కడ రెండు బయట రాయండి అమ్మ. ఇంటిగ్రల్ 0 to 2 pi a square dA. a square ఇంటిగ్రేషన్ చేస్తే a cube 3 లిమిట్స్ 0 to 2 pi. అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ రెండు అప్లై చేస్తే
2 పై హోల్ క్యూబ్ అంటే 8 పై క్యూబ్ మైనస్ 0 అంటే 0నే బై 3 ఉంది కాబట్టి బై 3 ఉంటుంది. ఫైనల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది మనకు ఫైనల్ వాల్యూ. ఒకసారి ఇందులో చూడండి మనకి ఎలా ఉండాలి, కోరిలేషన్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఉండాలి. ఇందులో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ లో ఉంది. సో దేర్ ఫోర్ ఇట్ డస్ నాట్ సాటిస్ఫైస్ మీన్ వాల్యూ as well as auto correlation value. So that's it. X of t is not a Whitson stationary process. Next problem చూడండి, problem number 6. A random process is given X of t is equal to 80, where A is an uniform distributed random variable 0, 2. Find whether X of t is Whitson stationary or not. సేమ్ మనం డిస్కస్ చేసిందేనండి. దీంట్లో ఫస్ట్ వచ్చింది ఏంటంటే మనకి X of t is equal to 80. రెండోది A is a uniform distributed random variable కాబట్టి FA of A is equal to actual uniform distribution formula 1 by B minus A. 1 by B minus A అంటే ఇక్కడ B అంటేనేమో 2 అంటే 0, that is equal to 1 by 2 of the limit A capital A less than or equal to B, where A value is 0 and B value is 2. Therefore 0 less than or equal to A less than or equal to 2. 0 otherwise. So now మనం చేయాల్సిన ఏంటంటే ఈజ్ వైట్సన్ స్టేషనరీ ఆర్ నాట్ అన్నామండి. ఇప్పుడే డిస్కస్ చేసాం 2 ప్రాబ్లమ్స్ లో. మన స్టేషనరీ అంటే ద వెరీ ఫస్ట్ కండిషన్ ఈస్ ద మీన్ must be constant value, that is E of X of t is equal to constant. ఒకటి is condition number 1, and the condition number 2 is the correlation function must be in terms of tau, not in t. Absolute times లో ఉండకూడదండి, tau ఉండాలి. ఈ రెండు కండిషన్స్ కనుక సాటిస్ఫై అయింది అంటే దెన్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ వైట్సన్ స్టేషనరీ. ఈ రెండిట్లో ఏ సాటిస్ఫై కాదు మనకి అది వైట్సన్స్ కాదమ్మా. ఫస్ట్ వన్ మీన్ వాల్యూ ఇంటిగ్రల్ లిమిట్స్ చూడండి, ఇక్కడ మనకి లిమిట్స్ వచ్చేసరికి 0 లోయర్ లిమిట్ ఆర్ 2 అప్పర్ లిమిట్ కాబట్టి ఇంటిగ్రల్ 0 to 2 ఎక్స్ ఆఫ్ టీ అంటే 80, FA of A DA. FA ఎంత 1/2. సో దాని దగ్గర మనం ఏం చేసామంటే 1/2 రీప్లేస్ చేసామండి. సో T/2 అంటే టీ కాన్స్టెంట్ బై 1/2 వస్తుంది కాన్స్టెంట్. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు డిఏ అంటే ఏతో మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఏ మాత్రం ఉంచుకోండి. ఇంటిగ్రల్ ADA అంటే A²/2. సో 0 to 2 అప్ లిమిట్ 2 స్క్వేర్ లోయర్ లిమిట్ 0 స్క్వేర్, దట్ ఈస్ 4 minus 0 అంటే 4 గెట్ క్యాన్సల్. ఫైనల్ వి గెట్ ద ఆన్సర్ ఈజ్ T. యాక్చువల్ ఎలా రావాలని చెప్పాము, కాన్స్టెంట్ రావాలి అంటే 0 కానీ 5 కానీ 10 కానీ 20 కానీ రావాలి. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ వ్యారీడ్ విత్ రెస్పెక్ట్ టు టైం పీరియడ్ అని. సో ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ ఆటో కొరలేషన్ ఫంక్షన్ అమ్మా. X of tau is equal to E of X of t into X of t plus tau. So formula this is equal to integral minus infinite to infinite X of t into X of t plus tau FA of A DA. యాక్చువల్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఇందులో ఇంటిగ్రల్ లిమిట్ 0 to 2 ఉంది కాబట్టి లిమిట్ 0 to 2 ఎక్స్ ఆఫ్ టీ అంటేనేమో XT, ఇదిగోండి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 80. సో 80 ఇంటూ సెకండ్ టర్మ్ వస్తే ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ అంటే టీ ప్లస్ టౌ పెట్టాలి, A ఇంటూ టీ ప్లస్ టౌ ఇంటూ FA of A DA. సో ద వాల్యూ ఆఫ్ FA of A ఈజ్ 1/2. ఇక్కడ క్యాల్కులేట్ చేసాం కదా 1/2 కదా. సో దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 0 to 80 ఇంటూ A ఇంటూ టీ ప్లస్ టౌ ఇంటూ 1/2 DA. సో నౌ విత్ రెస్పెక్ట్ టు డిఏ చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ ఏ టర్మ్స్ వరకు ఉంచుకోండి, రిమైనింగ్ టర్మ్స్ అన్ని కాన్స్టెంట్ అవుతాయి. అంటే ఇప్పుడు రిమైనింగ్ టర్మ్ అంటే టీ ఇంటూ టీ ప్లస్ టౌ ఈజ్ కాన్స్టెంట్ టర్మ్, బై 2 ఆల్సో కాన్స్టెంట్. దేర్ ఫోర్ టీ ఇంటూ టీ ప్లస్ టౌ బై 2 బయట రాయండి. నౌ A ఇంటూ A అంటే A². ద ఇంటిగ్రేషన్ ఆఫ్ A² ఈజ్ ఈక్వల్ టు A³/3 ఆఫ్ ద లిమిట్ 0 to 2. సో అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ఆ రెండు అప్లై చేసాం అనుకోండి. T into T plus tau by 2 by రాసాం. సో నా అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 2³ వాల్యూ ఈజ్ 8 మైనస్ లోయర్ లిమిట్ ఈజ్ 0³ ఈజ్ ఈక్వల్ 0. సో దేర్ఫోర్ 8/3 2 2 4 ఫైనలీ ద ఆన్సర్ ఈజ్ 4/3 ఇంటూ T into T plus tau. సో వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ T. మనకి ఎలా ఉండాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టౌ ఉండాలి, కానీ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ T. సో దెర్ ఇస్ it does not satisfy the mean value as well as autocorrelation value. So it does not satisfy the Whitson stationary. So hence the mean value is not constant and autocorrelation is a function of t. Hence X of t is not a Whitson stationary process.